తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో శివుని విగ్రహ ప్రారంభోత్సవానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సోగ్రణ అయిపోకొచ్చాను. తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో శివుని విగ్రహ ప్రారంభోత్సవానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. వారాణసీపురపతేస్తవనం శివస్య తాడిపత్రిలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు వస్తున్నాయి. ఏదైతే తాడిపత్రి మాధ్యమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వస్తుందో, మరోవైపు ఏదైతే తాడిపత్రి పట్టణంలో శివుడి విద్యావిస్తరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడంతో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇరు పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు కూడా తాడిపత్రికి వస్తడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఏదైతే తాడిపత్రి పట్టణానికి వచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో తాడిపత్రి మాధ్యమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో ఈరోజు తాడిపత్రికి వచ్చేందుకు స్వగ్రామం తిమ్మపల్లి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు. మరోవైపు ఇక్కడ తాడిపత్రి పట్టణంలో టీడీ విద్యావిస్తరణ కార్యక్రమం జరుగుతున్నామంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చారు. దీంతో తీవ్ర పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకోవడంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ తాడిపత్రి పట్టణంలోని ప్రధాన స్థలంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు ఖచ్చితంగా ఎదురుపడినట్లయితే ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను కూడా ఇక్కడికి తాడిపత్రి పట్టణానికి రప్పించారు. అయితే కొద్దిసేపు క్రితమే ఏదైతే స్వగ్రామం సింహాపురం నుంచి తాడిపత్రి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఏదైతే నారాయణ రెడ్డిపల్లి వద్ద పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్లు కూడా తెలిసింది. అయితే తాడిపత్రి శాంతి మధ్యలో సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో తాడిపత్రి వెళ్ళడానికి వీలేదంటూ కూడా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి నారాయణ రెడ్డిపల్లి వద్ద పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. అయితే తాను హైకోర్టు ఆదేశాలతోనే తాడిపత్రి వెళ్తున్నాము, తనకు పూర్తిగా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులు అంటూ కూడా పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదం ఎత్తించారు. హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి, తనను తాడిపత్రి తీసుకెళ్లే బాధ్యత పోలీసులు అంటూ కూడా చెప్తారు. అయితే పోలీసులు మాత్రం తాము హైకోర్టు ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా అయితే తాడిపత్రిలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తాడిపత్రి వెళ్లేందుకు తాము అనుమతించే పరిస్థితి లేదు. ఇప్పటికీ అక్కడ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ టీడీ విద్యావిస్తరణ కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఇరు వర్గాలకు చెందిన అయితే టీడీపీ వైసీపీ నేతలు కార్యకర్తలతో పాటు ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ అనుకున్న ఇతరులకు ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్నా ఎటువంటి పరిస్థితుల్లో తాడిపత్రి వెళ్ళడానికి వీలు లేదంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి నారాయణ రెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఏదైతే శివుడి విద్యావిస్తరణ కార్యక్రమం కొద్దిసేపు కూడా పూర్తి కావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం జేసీ నివాసం వద్దకు చేరుకున్నారు. జేసీ నివాసం వద్దకు కూడా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖచ్చితంగా తాడిపత్రికి వచ్చినట్లయితే అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా మరోవైపు జేసీ అనుకూలు టీడీపీ నేతలు కార్యకర్తలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రావడానికి వీల్లేదు. తాడిపత్రి గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో తాను శాసనం చేసేందుకు సిద్ధంగానే ఉంటే వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఎక్కువగా ఇంటికి వచ్చి శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా చేశారంటూ కూడా జేసీ అభిమానులు కొంత ఆగ్రహంగా ఉన్న పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాలతో వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తాము మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డిగా ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోకి అనుమతించే ప్రసక్తి లేదని కూడా జేసీ అభిమానులు చెప్తున్నారు. ఒకవైపు
డ్యూటీ అమలు, మరొకవైపు ఇంకా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఐపీఎస్ ఆదేశాలతో తాను తాడిపత్రి వస్తానని చెప్తున్నదంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన తాడిపత్రిలో ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. ఎటువంటి ఘర్షణ వాతావరణం తెలియకుండా కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్ష్మీగా ఓకే సురేష్, థ్యాంక్ యూ. ఆయన